పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు ముంబై హీరోయిన్ కేసు వింటా ఉన్నారు వార్తల్లో. ఆ ముంబై హీరోయిన్ కేసులో అసలు దొంగలు వదిలేసి చిన్న దొంగల మీద పడుతున్నారేమో నాకు అనిపిస్తుంది. ఈ కేసులో కీలక నిందితులను వదిలేస్తున్నారా నాకు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే రోజు వార్తలు చూస్తూ ఉన్నాం, గులకరాయి టాటా గురించి మాట్లాడుకుంటున్నాం, విశాల్ గున్ని గురించి మాట్లాడుకుంటా ఉన్నాం, సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ వీళ్ళంతా కాదు, వీళ్ళ వెనకాల ఉన్న ప్రధానమైన నిందితుడు ఇంకొక వ్యక్తి. ఈ సజ్జన్ జిందాల్ని కాపాడటం కోసం, ముంబైలో రేప్ కేసు పెట్టించుకోబడ్డ సంజయ్ జిందాల్ని కాపాడటం కోసం ఒక కీలకమైన వ్యక్తి ఉన్నాడు. అసలు ఇవన్నీ ఈ మొత్తం కథ మీకు చెప్తే కానీ అసలు దొంగ ఎవరో అర్థమైపోతుంది. ఈ మొత్తం వీడియోని మీకు చూస్తే ఈ కేసులో ప్రధాన నిందితులు ఎవరు, ఈ కథ మొత్తం నడిపించింది ఎవరు, ఈ అమ్మాయిని అరెస్ట్ చేసింది ఎవరు, సజ్జన్ జిందాల్ని కాపాడటానికి ప్రయత్నం చేసింది ఎవరు అని మీకు అర్థమైపోతుంది. సరే, ఒకసారి మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. 2023 ఫిబ్రవరి 15 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి, గూగుల్లో సెర్చ్ చేయండి. ఇది చాలా కీలకమైన డేటు. కడప స్టీల్ ఫ్యాక్టరీకి భూమి పూజ జరిగిన డేటు. ఎవరితోటి? సజ్జన్ జిందాల్, జగన్మోహన్ రెడ్డి కలిసి భూమి పూజ చేశారు. జిందాల్ ఎండి అండ్ చైర్మన్గా ఉన్నటువంటి సజ్జన్ జిందాల్ పెట్టుబడి 8,800 కోట్ల రూపాయలు పెట్టుబడి కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పెట్టాడు. ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆ రోజు సజ్జన్ జిందాల్ చేసిన కామెంట్స్ మీకు ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను. Reddy ji was a personal friend of mine. I really felt always very comfortable whenever I was in his company, and he was my mentor as far as Andhra Pradesh was concerned. In fact, when I met YSR Saab, that time Jagan Mohan ji was a young boy, and he told me that you have to take him to Mumbai and tell him how to run business, how to teach him, and he in fact came there to my office to at that time I'm talking 15-17 years ago. మనం విన్నాం, రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని నాకు అప్పచెప్పారు, ఎంగుబాయిగా ఉన్నప్పుడే అప్పచెప్పారు, బిజినెస్ మెలకు నేర్పించమనేటువంటిది అనేది మనం విన్నాం, క్లియర్గా విన్నాం. సజ్జన్ జిందాల్ మాటల్లోనే విన్నాం. రాజశేఖర్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డిని ఎంగుబాయిగా ఉన్నప్పుడే బిజినెస్ మెలకువలు నేర్పించమని జగన్మోహన్ రెడ్డి గారిని నాకు అప్పచెప్పారు. అంటే సజ్జన్ జిందాల్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నదేంటిది? గురు శిష్యుల బంధం వీళ్ళ మధ్య ఉన్నది. సరే, ఇది పక్కన పెట్టేస్తే సజ్జన్ జిందాల్ మీద ఇది ఒకసారి గుర్తుపెట్టుకుని ఉంచుకోండి, మళ్ళీ చివరిలో మనం మాట్లాడుకుందాం. సజ్జన్ జిందాల్ మీద ఈ అమ్మాయి కేసు పెట్టింది కదా, ముంబై హీరోయిన్ కేసు పెట్టింది కదా, వీళ్ళ పరిచయం ఎలాంటిదో కూడా తెలుసుకుందాం. ఇప్పుడు సజ్జన్ జిందాల్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పరిచయం మనం ఎట్లా మాట్లాడుకున్నామో, సజ్జన్ జిందాల్కి ముంబై హీరోయిన్కి ఉన్న పరిచయం కూడా మీకు క్లియర్ చేస్తాను. సజ్జన్ జిందాల్కి ఆ హీరోయిన్ మొట్టమొదట కనపడింది దుబాయ్లో జరిగిన ఒక IPL మ్యాచ్ అప్పుడు వాళ్ళిద్దరి మధ్య పరిచయం జరిగింది. VIP గ్యాలరీలో ఇద్దరు పరిచయం జరిగింది. దాని తర్వాత MP ప్రఫుల్ పటేల్ ఆ కుటుంబ వేడుకలో, అంటే కుటుంబంలో పెళ్లి వేడుక జరుగుతున్నప్పుడు మరొకసారి కలిశారంట. తర్వాత ముంబైలో మరొకసారి కలిశారంట. ముంబైలో కలిసినప్పుడు ఏదైతే ఈ ముంబై హీరోయిన్ ఉందో వాళ్ళ బ్రదర్ దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారంట. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యక్తి నుంచి, ఏది హీరోయిన్ వాళ్ళ బ్రదర్ నుంచి ఒక ప్లాట్ కొనుగోలు చేసే దానికోసం హీరోయిన్ నెంబర్ సజ్జన్ జిందాల్ తీసుకున్నాడంట. తర్వాత ఈ అమ్మాయి ఆల్రెడీ సినిమా అవకాశాల కోసం, మోడలింగ్ అవకాశాల కోసం చూస్తున్నప్పుడు నీకు స్పాన్సర్షిప్గా నేను ఉంటాను అని దాంట్లో నుంచి పరిచయం పెంచుకున్నాడంట. తర్వాత ఆ పరిచయాన్ని తన ప్రపోజల్గా మార్చుకున్నాడంట. వాస్తవానికి అతను పెళ్ళై ఉండటం వల్ల అతని పెళ్లి ప్రపోజల్ని ఆ అమ్మాయి ఒప్పుకోలేదంట. వాస్తవానికి సజ్జన్ జిందాల్ తన వివాహ బంధంలో ఉన్నటువంటి అనేక లోపాలను చెప్పుకుంటూ వచ్చాడంట. తన వివాహ బంధం బాగలేదు, నా కుటుంబ బంధం బాగలేదు, నీతో కలిసి లైఫ్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనేటువంటి ప్రపోజల్ పెట్టే ప్రయత్నం చేశాడంట. అనేకసార్లు హగ్గు, కిస్సు ఇవన్నీ చేసుకునే ప్రయత్నం చేశాడంట. ఇవన్నీ ముంబైలో చేసిన అమ్మాయి ఇచ్చినటువంటి FIRలో ఉన్న విషయాలే, కొత్తగా నేను చెప్తున్నాయి కావు. చేసుకున్నాడంట. కానీ ఈ అమ్మాయి ఎప్పుడూ దాన్ని ఖండిస్తూ వస్తుందంట. కానీ ఈ అమ్మాయి మీద ఒకసారి జిందాల్ మీటింగ్కి తీసుకెళ్ళి జిందాల్ మెయిన్ ఆఫీసులో ఉండే పెంట్ హౌస్లో ఆ అమ్మాయి మీద అత్యాచార యత్నానికి పాల్పడ్డాడంట. అది 2022లో జరిగింది. 2022లో జరిగినప్పటికీ తర్వాత జరిగిన అత్యాచారం వల్ల ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమనే ఒత్తిడి తీసుకొచ్చిందంట. వాళ్ళు చర్చోపచర్చలు, ఘర్షణ వాతావరణం తర్వాత ఆ అమ్మాయిని బ్లాక్ చేసి, ఆ అమ్మాయిని వాడుకోవటానికి మాత్రమే ఉపయోగించుకోవాలనుకున్న అతను తర్వాత కాలంలో ఆ అమ్మాయిని బ్లాక్ చేసి ఆ అమ్మాయిని పూర్తిగా డిజైన్ చేసుకోవడం ప్రయత్నం చేశాడంట. తప్పనిసరి పరిస్థితుల్లో అతని మీద లైంగిక వేధింపుల కేసు, అత్యాచారం కేసు ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఇచ్చింది. పోలీస్ స్టేషన్లో ఇచ్చిన తర్వాత కూడా
ముంబై పోలీస్ స్టేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఆ కేసును ఎఫ్ఐఆర్గా పోలీసులు మార్చలేదంట. ఎందుకంటే ఆ సజ్జన్ జిందాల్ మీద ఇచ్చిన కేసు, సజ్జన్ జిందాల్ ఎవరో ఆ పోలీసులకు తెలుసు కాబట్టి, ఆ స్థాయి ఏంటో తెలుసు కాబట్టి అలానే ఎఫ్ఐఆర్గా మార్చే ప్రయత్నం చేయలేదంట. ఎందుకు అంటే ఆ సజ్జన్ జిందాల్ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సజ్జన్ జిందాల్ వాళ్ళ ఫాదరు ఒక కేంద్ర మంత్రిగా పనిచేశారు 2005లో. వాళ్ళ తమ్ముడు, వాళ్ళ సోదరుడు నవీన్ జిందాల్ ఎంపీగా ఉన్నారు. సో కాబట్టి వాళ్ళ కుటుంబం బ్యాక్గ్రౌండ్, సజ్జన్ జిందాల్ అంటే ఈ దేశంలోనే జిందాల్ కంపెనీ 1982 తర్వాత చాలా ఫేమస్. సో అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అంటే టాటా, అదానీ, అంబానీ ఆ స్థాయిలో అతను ఉన్నాడు. కాబట్టి వాళ్ళ మీద కేసు నమోదు చేయలేక, ఎఫ్ఐఆర్గా మార్చలేక ఆ కేసు ఈఎంఐ ఇచ్చినటువంటి కంప్లైంట్ పక్కన పడేశారంట. ఈఎంఐ కోర్టుకు పోవటం వల్ల 2023 డిసెంబర్లో కేసుగా నమోదు చేయక తప్పలేదు. కోర్టు ఆదేశాల మేరకు ముంబై పోలీసులు సజ్జన్ జిందాల్ మీద అత్యాచార యత్నం కేసు, లైంగిక వేధింపుల కేసు, హెరాస్మెంట్ కేసు పెట్టారు. అక్కడ దాని తర్వాత సజ్జన్ జిందాల్ తన మిత్రుడైనా తన శిష్యుడైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, ఇగో నా మీద ఒక కేసు నమోదైంది, ఈ కేసు పెట్టిన అమ్మాయి నుంచి ఏదో ఒకటి చేసి నా మీద పెట్టిన కేసు ఉపసంహరించుకోలా చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరటం జరిగింది. ఆ గురువు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, గురువు అడిగిన మాట ఏదైతే ఉందో, తన కడప స్టీల్ ప్లాంట్ అడగగానే 8,800 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు కాబట్టి, తనకి బిజినెస్ మెరుకు నేర్పాడు కాబట్టి గురువు మీద ఉన్న ప్రేమో ఇంకో అనుబంధమో దాన్ని ఏమనాలో తెలియదు కానీ వెంటనే ఆదేశాలు ఇచ్చాడంట. వెంటనే ఆంధ్రప్రదేశ్తో ఉన్నటువంటి అప్పుడు ఈ కుక్కల విద్యాసాగర్ రంగంలో దింపారు. కుక్కల విద్యాసాగర్ ఈ అమ్మాయి జీవితంలోకి పోవడం స్టార్ట్ చేశాడు. ఈ అమ్మాయి నెంబర్ తీసుకొని చాటింగులు, వీడియో కాళ్ళు, ఇంతకుముందే వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందా కుక్కల విద్యాసాగర్తో అనేది రాబోయే కాలంలో తేలాల్సింది. కానీ కుక్కల విద్యాసాగర్ అప్పటి నుంచి ఆ అమ్మాయిని ఎరా చేయడం స్టార్ట్ చేశాడు. న్యూడ్ వీడియో కాల్స్ అని ఇవన్నీ స్టార్ట్ చేశాడు. వాస్తవం కుక్కల విద్యాసాగర్ ఎవరు? 2014లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి. వాళ్ళ ఫాదరు కుక్కల నాగేశ్వరరావు కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాకి మాజీ జెడ్పీ చైర్మన్ ఇప్పుడు ఆయన లేరు. కుక్కల విద్యాసాగర్ ఉన్నాడు. ఆయన 2014లో వైసీపీ తరపున పోటీ చేశాడు. అంటే వైసీపీ నాయకుడు రంగంలో దిగి ఆ వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిబ్రవరి 2వ తారీఖున ఈ అమ్మాయి మీద కంప్లైంట్ చేశాడు. ఏమని కంప్లైంట్ చేశారు? జగ్గై ప్లాట్లో ఉన్నటువంటి తన ప్లాట్ని ఈ అమ్మాయి తన పేరు మీదకి మార్చుకొని వేరే వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది. నాకు 50 లక్షలు ఇచ్చినట్టు ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ కూడా క్రియేట్ చేసుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. నా ల్యాండ్ని నాకు తెలియకుండానే వేరే వాళ్ళకి అమ్మాలని చూస్తుంది అని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్, విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చాడు. కేసు ఇచ్చినప్పుడు ఫిబ్రవరి 2వ తారీఖు ఆ కేసు ఇచ్చారు. ఫిబ్రవరి 3వ తారీఖు అంటే 24 గంటల్లోనే వీళ్ళు స్పెషల్ ఫ్లైట్లో ముంబై పోవటం, ముంబై పోయి ఈ అమ్మాయిని అదుపులో తీసుకొని ఈ అమ్మాయి కుటుంబాన్ని, మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ పోండి, కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే పోలీసు రంగంలో దిగి, అందులో ఐపీఎస్లు, పెద్ద ఐపీఎస్లు, కమిషనర్లు, ఏసీపీలు రంగంలో దిగి వెంటనే ఎక్కడుంటే అక్కడికి కేసులో అక్యూజులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోతారా? మీరు చాలా రోజువారీ జీవితంలో పోలీస్ స్టేషన్ చూసుంటారు. మీరు చాలామంది పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి ఉంటారు. కానీ ఈ విషయంలో మాత్రం 2000 ఇంకోటి కూడా ఇక్కడ చాలా క్లియర్గా అది ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పడానికి కూడా, ఎందుకంటే అతను పెట్టిన కేసులో ఉన్నది ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పడానికి కూడా ఆ అమ్మాయి ఆధారంతో చెప్తుంది. అతను ఏం చెప్తారు? కుక్కల విజయసాగర్ తనిచ్చిన కంప్లైంట్లో 2018లో ఒక ఫేక్ డాక్యుమెంట్ ఆ అమ్మాయి క్రియేట్ చేసుకుంది. అంటే నేనేదో ఆ అమ్మాయికి ప్లాట్ అమ్మినట్టు ఆ అమ్మాయి డాక్యుమెంట్ని క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్ ఆధారంగా వేరే వాళ్ళకి ఆ ప్లాట్ అమ్ముతుంది అన్నాడు. వాస్తవానికి ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ ఉన్న అడ్రస్సు ఆ అమ్మాయి 2020లో ప్లాట్ కొన్నదంట. 2020లో ప్లాట్ కొంటే 2018లో క్రియేట్ చేయబడిన డాక్యుమెంట్ 2020 అడ్రస్ ఎలా ఉంది? ఇది చాలుదా ఫోర్జరీ డాక్యుమెంట్ అని చెప్పడానికి? సో ఫోర్జరీ డాక్యుమెంట్ ఆధారంగా కేసు పెడితే ఆ కేసును తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు 24 గంటల్లో ఫ్లైట్లో ముంబై చేరుకొని ఉమెన్ పోలీసు లేకుండా ఒక ఉమెన్ని వాళ్ళ కుటుంబాన్ని అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా విజయవాడ తీసుకొచ్చి ఒక గెస్ట్ హౌస్లో, VTPS గెస్ట్ హౌస్లో ఉంచి నువ్వు సజ్జన్ జిందాల్ మీద పెట్టిన కేసు ఉపసంహరించుకుంటావా లేదా? ఆ కేసు పోతే ఈ కేసు పోతుంది, లేకపోతే జైలు పాలవుతావు ఆమె కుటుంబాన్ని. ఒక్కసారి ఆ అమ్మాయి నిజంగా బ్లాక్మెయిల్ చేసే కుటుంబమా? ఒక్కసారి ఆ అమ్మాయి కుటుంబాన్ని కూడా పరిశీలిద్దాం. ఆ అమ్మాయి కుటుంబ నేపథ్యాన్ని పరిశీలించినప్పుడు ఆ అమ్మాయి వాస్తవానికి ఆ అమ్మాయి గురించి కూడా పరిశీలించాలి. ఆ అమ్మాయి వెల్ ఎడ్యుకేటెడ్, తను డాక్టర్, అఫీషియల్గా తను డాక్టర్,
డాక్టర్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్గా తను చేసిన రీసెర్చ్ ఉన్నాయి. సో తన డాక్టర్ యొక్క తన నాట్యకారిని, భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. వెస్ట్రన్ డ్యాన్స్ వచ్చే అమ్మాయికి, ఆ అమ్మాయి మోడలు, సినిమాల్లో యాక్ట్ చేసినటువంటి నటి. ఇవన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ మదరు ఆర్బీఐలో ఒక స్థాయిలో అంటే మేనేజర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ ఫాదరు నావీలో రిటైర్డ్ ఆఫీసర్, కన్నర్గా చేశారు. సో వాళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. వాళ్ళ అమ్మకి జాబ్ ఉంది, వాళ్ళ నాన్నకి జాబ్ ఉంది, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు. అఫీషియల్గా ఆ అమ్మాయి డాక్టరు. అవి కాక చాలా రంగాల్లో ఆ అమ్మాయి సిద్ధహస్తురారు. ఆ అమ్మాయి ఏంటంటే ఒక ప్రొఫెషన్లో ఇరుక్కపోవటం, ఒక సైడ్లో ఇరుక్కపోవటం ఇష్టం లేక రకరకాల ఫీల్డ్లో తను రాణించాలనే కారణం చేత వెస్ట్రన్ డాన్సు, భరతనాట్యము, మోడలింగు, తర్వాత సినిమా యాక్టింగు, అది కాక తన చదువులో కూడా డాక్టర్గా తను రాణించింది. సో అలాంటి వ్యక్తికి బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం, ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది అనేది ఒక ప్రశ్న. సరే, ఇదంతా పక్కన పెట్టేస్తే మళ్ళా కథలోకి వచ్చేస్తే, సో ఆ అమ్మాయిని ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి తీసుకొచ్చిన తర్వాత వేధించడం స్టార్ట్ చేస్తే, ఆ అమ్మాయి ఆ కేసు నేను ఒప్పుకోను, కావాలంటే ఈ కేసును కూడా నేను ఫేస్ చేస్తాను అన్న తర్వాత ఈ పోలీసులు తప్పనిసరి పరిస్థితిలో ఫిబ్రవరి 6వ తారీఖు ఆమెని రిమాండ్కి పంపించడం జరిగింది. రిమాండ్కి పంపించిన తర్వాత 40 రోజుల పాటు ఆ అమ్మాయిని జైల్లో ఉంచి, నువ్వు జైలు నుంచి బయటికి రావాలి అంటే ఆ అమ్మాయి అకౌంట్స్ మొత్తం, ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల అకౌంట్స్ మొత్తం ఫ్రీజ్ చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులను ఆ అమ్మాయి ముందే ఇబ్బంది పెట్టారు. ఆ అమ్మాయి ముందే ఇబ్బంది పెట్టారట. ఇబ్బంది పెట్టిన తర్వాత తన కోసం కాకపోయినా తన కుటుంబ సభ్యుల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో రాజీ కోసం ఆ అమ్మాయి ఒప్పుకున్న తర్వాత, ఆ అమ్మాయితో వైట్ పేపర్ల మీద సంతకం పెట్టుకున్న తర్వాత ఎంత దారుణం అంటే, ఆ అమ్మాయి చెప్పే భాషలు వినాలంటే, అకౌంట్స్ మొత్తం ఫ్రీజ్ చేసి అమ్మాయిలకు వచ్చే నెలవారీ శానిటరీ థింగ్స్ కూడా డబ్బులు లేకుండా చేసి, శానిటరీ థింగ్స్ కూడా పంపకుండా చేసి ఆ అమ్మాయిని వేధించిన క్రమం ఏదైతే ఉందో అది నిజంగా వినటానికి కూడా చాలా బాధాకరం. సో తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మాయి రాజీ పడాల్సి వచ్చింది. వైట్ పేపర్స్ మీద సంతకం పెట్టింది. వైట్ పేపర్స్ మీద సంతకం పెట్టిన తర్వాత ఆ అమ్మాయికి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన 2 రోజుల్లోనే, ఆ అమ్మాయికి బెయిల్ వచ్చిన 2 రోజుల్లోనే సజ్జన్ జిందాల్ మీద ఉన్న కేసు వెనక్కి వెళ్ళిపోయింది. అంటే ఆ వైట్ పేపర్స్ మీద ఏం రాసుకున్నారు, నేను నా మీద అలాంటి అత్యాచారయత్నం సజ్జన్ జిందాల్ చేయలేదు, లైంగిక వేధింపులకు పాల్పడలేదు, నాకేదో పొద్దుబోకు టైంపాస్ కాకు ఎవడో ఒకరి మీద కేసు పెట్టారు కాబట్టి నేను ఇతని మీద కేసు పెట్టానని రాసుకున్నారా, ఇంకేం రాసుకున్నారో తెలియదు. వారు రాసుకున్న వైట్ పేపర్ కథనాల కారణంగా సజ్జన్ జిందాల్ మీద ఆ అమ్మాయి పెట్టిన కేసు ఎగిరిపోయింది. ఆ అమ్మాయికి బెయిల్ వచ్చిన 2 రోజుల్లోనే ఈ కేసు ఎగిరిపోయిందంటే ఏ కేసు కోసం ఈ అమ్మాయి మీద కేసు పెట్టారో అర్థమైపోతుంది. 2, 3 అంశాలు. ఒకటి, ఫోర్జరీ డాక్యుమెంట్ అని చెప్పడానికి అడ్రస్సు ఒక ఉదాహరణ. తర్వాత పోలీసులు అత్యుచ్చానికి కేసు పెట్టిన 24 గంటల్లో ఉమెన్ పోలీసు లేకుండా ఏసీపీలు, ఐపీఎస్లు ముంబై ఫ్లైట్లో పోయి అమ్మాయిని తీసుకురావడం ఒక ఉదాహరణ 24 గంటల్లోనే. తర్వాత ఆ అమ్మాయిని కనీసం ఏదో పెద్ద అంతర్జాతీయ కేసు అన్నట్టు మొత్తం అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేసి పడేయటం ఒక ఉదాహరణ. తర్వాత ఆ అమ్మాయితో ఆ అమ్మాయికి బెయిల్ రావడానికి, సజ్జన్ జిందాల్ మీద కేసు ఎగిరిపోవడానికి మధ్యలో 2 రోజులు ఉండటమే కారణం. సో ఇవన్నీ ఏ రకంగా ఏపీ పోలీసులు చేశారంటానికి ఉదాహరణ. కాబట్టి ఇప్పటివరకు మనం అనుకుంటుంది ఏంది, ఇదంతా ఒక 3-4 ఐపీఎస్లు చేశారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆదేశాల మేరకు చేశారు అని చెప్తున్నాం. కాదు, గురువు మీద ప్రేమతోటి, గురువు కోసం 8,800 రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యక్తి కోసం తనతో బిజినెస్ లావాదేవీలు, అంటే మనం అఫీషియల్గా 8,200 కడప స్టీల్ ఫ్యాక్టరీ మనం చూస్తున్నాం, కానీ అది కాదు. జగన్మోహన్ రెడ్డితో సజ్జన్ జిందాల్ అనేవాడు బిజినెస్ పార్ట్నరు. జగన్మోహన్ రెడ్డి, సజ్జన్ జిందాల్ అనేవాడు బిజినెస్ పార్ట్నర్సు. వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఈనాటిది కాదు, ఈ సంవత్సరానికి కాదు, ఈ 5-10 సంవత్సరాలది కాదు, అంతకంటే మించింది. సో వాళ్ళ మధ్య ఉన్న అనురాగం, ఆప్యాయత, ప్రేమ బంధాల కోసం సౌమ్యుడు మంచివాడైనటువంటి సజ్జన్ జిందాల్ని మంచివాడిగా చూపించడం కోసం మరో సౌమ్యుడు మంచివాడైన జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ఈ కథంతా నడిచింది. సో ఈ కేసులో ప్రధానమైన నిందితులు ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే. సో అసలు నిందితులను వదిలేసి మిగతా వాళ్ళ మీద మన కథలు నడపడం వేస్తూ, నేను సజ్జన్ జిందాల్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న రిలేషన్ అఫీషియల్గా బయట పెడుతున్నాను, సజ్జన్ జిందాల్ మాటల్లో బయట పెడుతున్నాను, వాళ్ళ మధ్య ఉన్న బంధం ఎప్పటిది, ఎలాంటిది అనే విషయాన్ని బయట పెడుతూ ఉన్నాను. సో మిగతా కథంతా మీరు రోజువారీ చూస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోసం చేసిన ప్రయత్నం ఇది, సజ్జన్ జిందాల్ కోసం చేసిన ప్రయత్నం ఇది, అది కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం ఇది. క్లియర్గా ఈ కేసులో A1 జగన్మోహన్ రెడ్డి, A2 సజ్జల రామకృష్ణారెడ్డి, గులకరాయ్ టాటానా, విటాలా, ఇవన్నీ పక్కన పెట్టేయండి.
కానీ A1 ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత. ఇది క్లియర్గా మనం గుర్తుంచుకోవాలి. వాస్తవాలను బయట పెట్టే దానికోసం మీ ముందుకు వచ్చాం.